హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుంటున్న చిన్న ప్లేస్లో ఏమేమి మొక్కలు వేసాను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది గులాబీ మొక్క అండి, ఇది బొబ్బాయిస్ మొక్క. చూడండి, ఇవైతే బెండ మొక్కలండి. నేను పెట్టాను విత్తనాలు, ఎంత బాగా వచ్చాయి చూడండి. బెండకాయలు అయితే కాసాయి. మన చేతితో పెట్టిన విత్తనాలు కాయలు కాస్తే, మొక్కలు పెరిగి కాయలు కాస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఎంతమంది అయితే ఈ వర్షాకాలంలో విత్తనాలు పెట్టారో నాకు కామెంట్ చేయండి. ఎంతమందికి అయితే మొక్కలు వచ్చాయి కూడా కామెంట్ చేయండి. మీరు ఏమేమి విత్తనాలు పెట్టారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే గులాబీ మొక్క ఫ్రెండ్స్, ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇదైతే విరజాజి మొక్క అండి. ఇదైతే దానిమ్మ మొక్క, ఇప్పుడే పెరుగుతుంది. విరజాజి మొక్క పక్కన అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే మొక్క అయితే పెరుగుతుందండి, ఇప్పుడే పాకుతుంది. ఇంకొక 1 ఇయర్లో అయితే కాయలు కూడా కాస్తుందండి. చూడండి ఎంత బాగా పెరిగిందో డ్రాగన్ ఫ్రూట్ మొక్క. బొబ్బాస్ మొక్కలండి అవేమో. ఇంకా ఇవైతే ఎర్రజామ మొక్కలండి, ఇప్పుడే పెరుగుతున్నాయండి. ఇవైతే బీర విత్తనాలు పెట్టామండి. బీరకాయ విత్తనాలు కూడా బాగా వచ్చిందండి. పాకుతుంది, ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే వేస్తుంది. పాదు కూడా బాగా పాకిందండి. ఇదైతే గులాబీ మల్లి మొక్క ఫ్రెండ్స్. మల్లి మొక్క బాగా అయితే పెరుగుతుంది ఇప్పుడే. వర్షాకాలంలో అయితే బాగా కాస్తాయి కదండి ఏవైనాని. ఇదైతే గురకాకు అంటారండి, దీని పేరు తెలీదు. ఇదైతే పిల్లలకి బాగా పనిచేస్తుందండి. దీని ఉపయోగాలు ఏంటో కామెంట్ చేయండి. ఇదైతే మూలశంఖాకు మొక్క అండి.